నమస్కారం ఎస్సీ కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ఈరోజు మనం కట్ చేస్తేలో మాయలోడు మంచి సినిమా ఎంచుకున్నారు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్దామండి. ఓకే అండి. మీ కామెడీలో సార్ వల్గారిటీ ఉండదు, డబుల్ మీనింగ్ అనేవి ఉండవు, ఒక హెల్దీనెస్ ఒక 30 సంవత్సరాల క్రితమే ఆ టైం నుంచి అంటే కామెడీ ఇలానే ఆ హెల్దీనెస్ ఎక్కడ మిస్ కాకుండా కామెడీని క్రియేట్ చేయడం అనేది మీ మార్క్ సార్, నో డౌట్ ఆ విషయం. అంటే కొంతమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళ దాంట్లో కూడా అక్కడక్కడ కొన్ని అది బేస్ చేసుకుంటేనే కామెడీ జనరేట్ అయిన దర్శకులు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు మంచి దర్శకులు, బట్ వాళ్ళు ఎంచుకున్న విధానం తప్పని నేను అన్నాను. కానీ మీరు మాత్రం ఆ హెల్దీనెస్ని మిస్ కాకుండా రియల్లీ నాకు ఏంటంటేనండి, నాకు ఉన్నటువంటి ఎదర్ ప్రాబ్లం ఆర్ సెన్సిబిలిటీ ఆర్ మీరు ఏదైనా మాట్లాడండి, బట్ ఏంటంటే నాకు థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులు మొత్తం అందరూ కలిపి ఆ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యాలి అని అంటే ఎవరెవరికి ఏమి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. 70 ఏళ్ళ వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, 50 ఏళ్ళ వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, 25 ఏళ్ళ కుర్రాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే. బట్ నేను తీసుకోవాల్సినటువంటిది 5 సంవత్సరాల కుర్రాడికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇది అందరికీ అర్థం అవుతుంది. ఓకే. అదే నేను దృష్టిలో పెట్టుకుంటాను. అందుకని వల్గారిటీ జోలికి కానీ దేనికి నేను వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. పైగా నేను అది ఒక సింబల్గా పెట్టుకున్నానండి, నేను వల్గారిటీ చెయ్యను. ఎందుకంటే థియేటర్కి వచ్చేటటువంటి ప్రేక్షకులకి ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ దెమ్. ఓకే ఓకే. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇనఫ్ అండి. ఓకే ఓకే. సో అటువంటిప్పుడు నేను ఎందుకు చేస్తాను, నేను చేయను. అలాగంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడను. ఓకే. ఇట్లాంటి నాకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయండి. మీది ఇది 3వ సినిమా సార్? అవునండి, 3వ సినిమా. సో 3వ సినిమా కూడా ప్రయోగమే, ఎందుకంటే ఫస్ట్ 2 ప్రయోగాలు మళ్ళీ 3వది కూడా ప్రయోగం. అవునండి. సో ఎలా ప్రారంభమైంది ఈ కాన్సెప్ట్, ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు మీరు? అదే అంటే ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాను ఏంటి అనేటటువంటివి మేము పడిపోయినటువంటి బాగా టఫ్ థింగ్స్ అన్ని కూడా మేనేజ్ అండి. ఓకే. సో ఈ రోజు మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఆఫ్టర్ 30 years వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఆఫ్ ద ఫిలిం అండి. రైట్. అవును. అటువంటిప్పుడు ఏంటంటే ఓకే అంటే అంత అంత వెనక్కి వెళ్ళి చెప్పాలి. ఇలా వెనక్కి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది అన్నటువంటిది మీరు ఫోన్ చేయగానే నేను అచ్చిరెడ్డి గారిని అడిగానండి. అచ్చిరెడ్డి గారు, నీకు ఎందుకులే, మార్నింగే నేను వచ్చేస్తాను, వచ్చి నీకు చెప్తాను. వచ్చి ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఓకే. ఈస్ గ్రేట్. ఓకే. అందుకే అలాంటి వ్యక్తి నాతో ఉండడం అనేటువంటి నా అదృష్టం. అంతే ఒక మాటలో చెప్పాలి అంటే. అంచేత ఆయన ఏంటంటే చాలా క్లియర్గా మార్నింగే బాధ్యతగా వచ్చి తర్వాత మొత్తం అన్ని డీటెయిల్గా చెప్పి ఇది 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 ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఓకే నౌ యూ కెన్ గో అని చెప్పడం అనేటువంటిది స్మాల్ థింగ్. కొత్త ఐడియా ఉంటేనే తప్ప నాకేమో ఎక్కదు. నాకు సహజంగానే ఉన్నటువంటి ఒక బ్యాడ్ క్వాలిటీ ఆర్ గుడ్ క్వాలిటీ. ఇదే అనుకున్నారు సార్ కాన్సెప్ట్? ఏదండి ఇదే మాయలోడు కాన్సెప్ట్? ఇదేనండి. ఎంతోసేపు పెట్టదు కదండి ఒక కాన్సెప్ట్ వేసుకోవడానికి. వేసేయడం చేసేయడం అంతే. ఓకే. చేసేయడు అద్భుతంగా డైలాగ్స్. ఆయన ఏమో దివాకర్ బాబు గారు టీం మంచి టీం, మంచి టీం అండి. ఓకే. సో ఇక్కడ సేమ్ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే వేరే ఏమన్నా హీరోని అప్రోచ్ అయ్యారా సార్? లేదండి, అంత ముందు రాజేంద్ర ప్రసాద్ తో చేసాము. అవును, 2 సినిమాలు చేశారు. 2 సినిమాలు చేసామండి. అవును. అంటే రాజేంద్ర ప్రసాద్కే కట్టుబడి ఉందాం అన్నటువంటి ఒపీనియన్ తోటి మేము యాక్చువల్గా ఉన్నామండి. అంచేత ఈ బ్యానర్ లో మనం ఏం చేసినప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ తోటే చేద్దాము అలాగని ఫీల్ అయ్యాము. ఓకే ఓకే. కానీ తర్వాత మేము నిలబడలేదు. సరే జరిగిపోయింది అనుకోండి, వదిలేద్దాము. రాజేంద్రుడు గజేంద్రుడిలో కూడా దీంట్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఒక మర్డర్తో స్టార్ట్ అయిపోయింది. అవును, పేర్లు పడతాయి, తర్వాత మీ కార్డు పడుతుంది అక్కడి నుంచి. ఓకే, అంటే ఫస్టే ప్రాబ్లం ఇది, దీని సొల్యూషన్ అండి. ఎప్పుడు కూడా బిగినింగ్ లోనే అంటే ఒక రూల్ ఒకటి ఉందండి. అదేంటంటే ఆడియన్స్ ఎంతసేపు కూడా 4th minute లోపలే నువ్వు ఏమైతే పాయింట్ అనుకుంటున్నావో ఆ పాయింట్కి సంబంధించిన స్ట్రైకింగ్ పాయింట్ ఏమైనా చెప్పాలి. అంటే సస్పెన్స్లో క్రియేట్ చేయాలండి. చేయగలిగితేనే సినిమా అవుతుంది. అంతేగాని అది ఎంతవరకు ఉపయోగపడతారంటే 3rd minute దగ్గర నుంచి అండి
మాక్సిమం 7th మినిట్ వరకు ఓపిక పడతారండి ఆడియన్స్. ఓకే. అంటే వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం. రైట్. ఓకే. అంటే మీకు అది ఒక్కోసారి మనకి 4th మినిట్లో రావచ్చు, 3rd మినిట్లో రావచ్చు, 6th మినిట్లో రావచ్చు అండి. ఏమైనప్పటికీ కూడా బిఫోర్ 7 మినిట్స్ మాత్రం 100% మీరు ఇచ్చేసేయవలసిందే ఏదైతే చెప్పదలుచుకున్నారో అది. ఓకే. ఆ సిస్టమే ఫాలో అయ్యేవాళ్ళం. అక్కడేమో ఏనుగు తీసుకుంటే బ్యాక్డ్రాప్లో దానికి సంబంధించింది, ఇక్కడ పాపది ఆ పాప లింక్ కూడా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఆ క్యారెక్టర్కి కూడా మళ్ళీ సేమ్ ఇద్దరికి మధ్య ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటారండి, అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి 30 years అయిపోయింది కాబట్టి చెప్తున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడు కథ ఏమిటో అందులో ఏనుగండి, ఇందులో పాప అంతే. ఓకే. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఫిల్మ్స్ అండి. ఓకే. ఓకే. అంటే అప్పట్లో ఏదో భగవంతుడి దయ వల్ల ప్రతి మ్యాజిక్ వర్కౌట్ అయిపోయేది. వర్కౌట్ అయిపోతుంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు అంతే. కానీ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. అందులో ఏనుగు ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఇందులోనేమో పాప ఇబ్బంది పడుతూ ఉంటుంది, అంతేనండి. ఒక 4-5 ట్రాక్స్గా చూసుకున్నట్టయితే బాబుమోహన్ గారిది, కోట గారిది తండ్రి కొడుకులది ఒకటి. ఎందుకు ఏమిటి ఎలా ఒక ఫార్ములా వాళ్ళది. ఒక ట్రాక్ అనుకోవటం అండి, ఆ ట్రాక్ ఎంత వరకు రన్ అవుద్ది, అది కథలోకి ఎంత వరకు మనకి మిక్స్ అవుతా ఉంటది. ఇట్లాంటి ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి. అట్లానే మన బ్రహ్మానందం గారిది అయితే బ్రహ్మానందం గారిది, అలీ గారిది ఆ ట్రాక్ అద్భుతం. ఆ ట్రాక్ మళ్ళీ ఇక్కడ అలీ గారిది మళ్ళీ మెచ్చుకోవాలి సార్. ఇక్కడ ఏంటంటే మీరు అక్కడ ఆ ఫస్ట్ దాంట్లో సేమ్ చాట తప్ప ఏది లేదు అసలు. ఇక్కడ మాటలు కూడా లేవు, ఓన్లీ నేలకు బయట పెట్టాలి. స్పెసిఫిక్ గా అలీ గారికి మీరు కొంచెం ఆ డిజైన్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా ఆ క్యారెక్టర్ కి? అలీ గారికి అలీ ఈజ్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అండి. నాకు అతనిలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ బాగా నచ్చేది. ఏ క్యారెక్టర్ అయినా చేసేయగలిగేవాడు. ఓకే. ఈవెన్ బ్రహ్మానందం ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అన్డౌటెడ్లీ, బట్ నథింగ్ లెస్ టు బ్రహ్మానందం ఇన్ మై ఫీలింగ్ అండి. ఓకే. ఓకే. అందుకే అంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు అన్ని చేసుకుంటూ వచ్చారు అతని మీద, ప్రతిదీ పండుతూ వచ్చాయి. మీరు డిజైన్ చేయటం కూడా అసలు అంటే రెగ్యులర్ ప్యాటర్న్ కాదు సార్. అలీగర్ ట్రాక్ ఏ కూడా మీరు డిజైన్ చేసిన రెగ్యులర్ ప్యాటర్న్ కాదు, అది ఎప్పటికీ ఎవరికి అనే విధంగానే ఉంది ఆ క్యారెక్టర్స్ మొత్తం కూడా. దానికి ఎనీ ఇన్స్పిరేషన్ సార్ ఆ క్యారెక్టర్స్? ఏమీ లేదండి, ఒక మాటలో చెప్పాలంటే అలీ గారి ఇన్స్పిరేషన్ ఏమో అతను చేసేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది కదా, అదే ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. ఓకే. ఓకే. చేసుకుంటూ వెళ్ళిపోవటానండి. దానికి ఏం ప్రత్యేకమైన ఇన్స్పిరేషన్స్ ఏమి ఉండవండి. ఆ వ్యక్తి ఆర్టిస్ట్ని మనం ఆర్టిస్ట్ అనుకుంటే ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, ఎలా చేయగలుగుతాడు, ఎంతవరకు చేస్తాడు, వీటిని దృష్టిలో పెట్టుకుని మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే. కోటా శ్రీనివాసరావు గారిని స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్ ఉందా? ఎందుకంటే ఇది కోటా శ్రీనివాసరావు గారు ఏదైనా సరే పండించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి అండి. అది ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఆయన పండించగలుగుతాడు. ఒక మంచి యాక్టర్ని మనం అంటే క్వాలిటీని డిస్కస్ చేసేటంత కెపాసిటీ మాకెవరికి లేదు. అతను ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అండి. అందుకని ఈ కెన్ పెర్ఫార్మ్ ఎనీథింగ్. అంచేత అలాంటి వ్యక్తిని ఉపయోగించుకోవడం మేము చేయాల్సిన పని, అంచేత వాడుకున్నాం అంతే. ఓకే. ఓకే. అదేలేండి, 2 డైమెన్షన్, ఒక పక్కన విలన్, ఇటు కామెడీ రన్ చేయటం అనేది. అవును, అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. కరెక్ట్. అలా 2 in 1 గా చేయగలిగింది. విలన్ లాగా యాక్ట్ చేస్తారు కొంతమంది అండి, కామెడీ లాగా చేస్తారు కొంతమంది. బట్ అలా కాకుండా 2 కలిపి చేసేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారండి, అందులో కోటా ఒకళ్ళు. సో ఫస్ట్ సినిమా రాజేంద్ర గజేంద్రకే మీరు ఒక ఎక్స్పెరిమెంట్, రెండో దానికి కూడా ఎక్స్పెరిమెంట్. అప్పుడే మీరు భయపడలా, ఇప్పుడు కూడా ఎక్కడ కూడా భయం కలగల? అసలు భయం ఏం కలగలేదండి. కాకపోతే ఇప్పుడు క్లైమాక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మాత్రం మేము చిన్న ఇబ్బంది మాత్రం పడుతూ రాత్రులు 2-3 అయిపోతూ ఉండేదండి దానికి. అంటే అక్కడ ఉండేది గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్లో అక్కడ ఓపెన్ ప్లేస్లో కూర్చునండి, దుల్తో అలాగే ఏదో ఒక క్లైమాక్స్ కావాలి, కొత్త క్లైమాక్స్ కావాలి, ఇంతవరకు చూడని క్లైమాక్స్ కావాలి, అలాగని చేసేసామండి. మొత్తం మీద ఏమైతే షూట్ చేసేసాము. షూట్ చేసేస్తే అది బాగా పండింది, అలాగని మా విశ్వాసం. కృష్ణ గారు కూడా సినిమా చూసారండి, చూసి అద్భుతం అయ్యా సినిమా అని చెప్పాడు ఆయన. కృష్ణ గారు అప్పట్లో చాలా బాగుంది అలాగని. కాకపోతే ఎవరో కొంతమంది అండి అప్పుడే బాలకృష్ణ గారి సినిమా ఏదో కొన్నారు, కొన్నవాళ్ళు చూసారండి ఈ సినిమాని కొనడం కోసం. చూసి ఈ క్లైమాక్స్ అంటే ఈ క్లైమాక్స్ ఎక్కడ ఆడతాయి, ఇలాంటి ఆడో అని చెప్పేసి వాళ్ళు వదిలేసి బాలకృష్ణ సినిమా కొనుక్కుని తీసుకెళ్ళిపోయారండి.
ఓకే. డబ్బులు కట్టేశారు. సరే, కాకపోతే బాలకృష్ణ సినిమా దెబ్బేసింది, ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి. మీరు ఇది డిస్ట్రిబ్యూషన్ మయూరికి ఇచ్చారు. అవునండి. ఇచ్చినప్పుడు ఈ రివ్యూస్ కూడా మీకు అనుకూలంగా రాలా ఆ టైంలో? అవునండి, ఆ టైంలో గుడిపూడి శ్రీహరి గారు అలాగని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఆ జర్నలిస్ట్ ఏం చేశారంటే దీని మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ రాశారు. అది చూసి మేము షాక్ అయ్యాము. రాసే ముందు ఆయన మయూరి వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు. అది బాపిరెడ్డి గారు గొప్పతనం అండి. ఎందుకనంటే ఈజ్ వెరీ సిన్సియర్ అబౌట్ ఆఫ్ ద హిజ్ వర్క్. ఆ బాపిరెడ్డి గారు ఏం చెప్పారు అని అంటే, నువ్వు ఏమైతే అనుకుంటున్నావు, ఏమైతే ఫీల్ అవుతున్నావు అది రాసాయి, మన డిస్ట్రిబ్యూషన్లో ఉందా లేదా అనేది నువ్వు చూడవలసిన అవసరం లేదు. యూ కెన్ ప్రొసీడ్ యాజ్ యూ లైక్. నీకు బాగాలేదనే రాయి. ఓకే 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 అని చెప్పారు. చెప్తే అసలు ఆయన మామూలు కాదండి. కృష్ణారెడ్డి ఏమనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తున్నాడా ఏంటి? ఇలాంటి మాయలు మంత్రాలు ఇవన్నీ ఈ రోజుల్లో ఎక్కడ ఉంటాయి? ఏవో విఠలాచార్య సినిమా రోజుల్లో అయితే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇవంతా కష్టమైనటువంటి మ్యాటర్ కదా. అంచేత ఇవన్నీ ఎందుకు వచ్చింది, ఇవన్నీ అవసరమా ఈ జనానికి, ఇప్పుడున్న జనానికి అని చెప్పి రాసేసాడు ఆయన. థింకింగ్ వెరీ రాంగ్లీ అని చెప్పి రాశాడండి. మామూలు టెన్షన్ పడి ఉండరు మీరు? ఇంకా మామూలు టెన్షన్ కాదండి, టెన్షన్ అండి పడుతూ. తర్వాత ఇక వెళ్ళి ఇక చేసేది లేదు. కాకపోతే అదే గుడిపూడి శ్రీహరి గారు, దట్స్ హిస్ గ్రేట్నెస్ అండి. ఎందుకనంటే సండే నాడు వచ్చారండి ఆయన. వచ్చి అచ్చడి గారిని కలిశారు. అచ్చడి గారు కలిశారండి. మేమందరం టెన్షన్లోనే ఉన్నాం. ఏంటి ఈయనేంటి ఇలా రాసేసాడు, ఎప్పుడైనా ఉంటుంది కదా మరి, ఎవరికైనా ఉంటుంది కదా అండి. పైగా అప్పట్లో పేపర్ మీడియా తప్ప ఇంక వేరే మీడియా లేదు. రైట్. వాళ్ళు ఏదైనా రాస్తే ఆ రాసింది చూసేసి జనం వెళ్ళేవారు. కానీ కలెక్షన్స్ ఎక్కడా తగ్గలేదు. ఏంటి బ్యాడ్గా ఉందని ఆయన రాసేసి ఆయన హిందుస్థాన్ టైమ్స్లోనూ అందులోనే చేస్తాడండి చాలా. ఎందులో చేసినప్పటికి కూడా మొత్తం మీద ఏమైతే అన్ని పేపర్లోనూ అదే రైటింగ్ అయిందండి. కానీ జనం ఎక్కడ మాత్రం తగ్గలేదు. ఓకే. మేము షాక్ అయిపోయామండి. ఇదేంటి మొత్తం హౌస్ఫుల్స్ రన్ అవుతా ఉందని సినిమా అంతా, ఏంటిది? సరే, ఆయన చూస్తే బ్యాడ్గా రాశాడు, జనం చూస్తేనేమో ఇంకో రకంగా ఫీల్ అవుతున్నారు అనుకునేసరికి ఆయనే వచ్చాడు ఓకే థియేటర్లో సినిమా చూడడానికి అండి. వచ్చి అచ్చిరెడ్డి గారిని కలిసినప్పుడు అచ్చిరెడ్డి గారు డీటెయిల్గా మాట్లాడతారు కదా, మీరు ఇలా రాశారండి ఇది అని ఏదో అంటే, లేదండి అది ఇప్పుడు ఏదో మొత్తం మీద రాయడం జరిగింది అనుకోండి, కానీ కాకపోతే నేను ఫోన్ చేసి మళ్ళీ మయూరి వాళ్ళతో మాట్లాడాను నేను, బాపిరెడ్డి గారితో, చాలా పెద్ద హిట్ అంటున్నారు ఈ సినిమాని అలాగని చెప్పేసి ఆ విషయం చెప్పి, అసలు నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకుందాము అలాగని చెప్పేసి నేను స్వయంగా ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు నేను సినిమా చూస్తాను, నేను నా మిస్టేక్స్ అంటే నేను కూడా తెలుసుకోవాలి కదా. చూడకుండా రాసేసారు ఆయన అయితే? చూసే రాశారండి, చూసే రాశారు. చూసినప్పుడు నచ్చలేదు. ఓకే ఓకే. ఇప్పుడు అసలు ఎందుకు నాకు నచ్చలేదు అలాగా, నేను నా మిస్టేక్స్ ఏంటి అలాగని చెప్పేసి ఆయన ఇప్పుడు వెరిఫై చేసుకోవడానికి వచ్చాడండి తనను తాను. ఓకే ఓకే. వచ్చి చూసి తర్వాత ఆయన ఇక అప్పట్లో ఇక మనకి దీని మీద జర్నలిజం ఉండేది కాదండి. ఓకే. ఉండేది కాదు. అంటే ఇంకా అప్పుడు రాసేసినట్టు రాసేయడం అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వేరే సినిమాలు వచ్చేస్తాయి కదా. కరెక్ట్. వారం దాటితే మళ్ళీ అదే అంచేత ఇంక మళ్ళీ దాని గురించి రిపీట్ గా రాయడానికి వీల్లేదు. ఓకే. బట్ నేను మాత్రం వాట్ ఐ పర్సనల్లీ థింక్ ఏదైనా సరే ఒక జర్నలిస్ట్ ఒక విషయం మీద రాసినప్పుడు అండి, నెక్స్ట్ వీక్లో దాని గురించినటువంటి కొటేషన్ ఏదో ఒకటి ఇవ్వాలండి. నేను ఇలాగ బై మిస్టేక్ రాశాను, బట్ ఇట్స్ గోయింగ్ వెరీ సూపర్ డూపర్ హిట్ అలాగని చెప్పేసి రాయాలి. ఇదే విషయాన్ని నేను ఒకసారి ఒక జర్నలిస్ట్ని అడిగానండి, నీ ఇష్టం వచ్చినట్టు రాసేసావు కదా శుభలగ్నం విషయంలో, ఎందుకు పనికిరాదు అలాగని చెప్పేసి రాసేసావు, బుగుండం వేసుకోవడం ఏంటి, సిగ్గు లేకపోతే సరే ఆ డైరెక్టర్కి చెప్పి మాట్లాడేశాను. మరి ఇప్పుడు అదేమో సినిమా సూపర్ హిట్ అయి కూర్చుంది కదా, పెద్ద హిట్ అయిపోయింది, మరి ఇప్పుడు ఏమి రాస్తావు, మరి ఇప్పుడు అంటే ఇంక రాయడానికి మాకు ఛాన్స్ ఏముంది సార్, ఇంకేం రాయడానికి ఉండదు కదా. ఉండాలి ఛాన్స్, ఎందుకంటే నువ్వు అక్కడవి వన్ పర్సన్ ఈజ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ టెల్లింగ్ అబౌట్ ఆఫ్ దట్ వన్ ద సేమ్ డే. కరెక్ట్. వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అక్కడ వ్యక్తి యొక్క టేస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది అది. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ అలా కాదు, మేము ఆలోచించాల్సింది పబ్లిక్ టేస్ట్ గురించి ఆలోచించాలి. సో వాళ్ళందరి టేస్ట్ అనేటప్పటికి మేము ఎలాంటి టేస్ట్లు అయితే కరెక్ట్గా వెళతాయో అన్నది మేము తీసుకుని చేస్తాము. అంచేత యూనివర్సల్గా ఉంటుంది సబ్జెక్ట్, నీకేమో పర్సనల్గా ఉంటుంది సబ్జెక్ట్. నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నీకు నచ్చినంత మాత్రం చేత సినిమా ప్లాఫ్ అనేది పర్ఫెక్ట్ కాదు కదా, కానీ నువ్వు రాసావు. ఎందుకంటే నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావు కాబట్టి రాయడంలో తప్పు కూడా ఏమి లేదు.
బట్ నీ ఒపీనియన్ మాత్రం రిపేర్ చేసుకునే అవకాశం మాత్రం డెఫినెట్గా కావాలి అని చెప్పి నేను 2 సార్లు చాలా మాట్లాడడం జరిగింది అనుకోండి. బట్ నేను అప్పట్లో శుభ్లకర్ అప్పుడు ఇలా ఎమోషనల్ ఫీల్ అవుతా ఉంటే మా అచ్చడి గారు కొంచెం కొంచెం టచ్ చేసేసి వద్దు ఆపుతా ఉండేవారు. ఆయన కంట్రోల్ చేసి చేయడమే కరెక్ట్. అదే కరెక్ట్. ఎందుకనంటే సిస్టమ్ లేనప్పుడు సిస్టమ్ మీద మనం మాట్లాడే ప్రయోజనం ఏముంది? రివ్యూస్ ఎలా ఉన్నప్పటికి కూడా 250 రోజులు ఒక నారాయణగూడలో ఆ థియేటర్లో ఆడండి. అట్లానే 100 రోజులు ఎన్నో సెంటర్లో ఉన్నాయి. ఎలక్షన్స్ 252 రోజులు ఏకబిగిని ఆడగలిగింది అని అంటేనండి నారాయణగూడ సెంటర్లో శ్రీనివాస థియేటర్లో ఆడింది అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. 270 సార్ 252 రోజులు 52 రోజులు ఆడింది అని అంటే దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని అంటే ముఖ్యంగానండి సెకండ్ షోలు ఎక్కువ ఫిలప్ అయిపోయేవి. అంటే ఫస్ట్ షో వరకునేమో మాకు ఓన్లీ 60% అలా ఉండేదండి, 65% అట్లాగే ఉండేది. బట్ ఆల్ సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అండి. ఎందుకు అయ్యా అని చెప్పేసి ఒకసారి అచ్చిరెడ్డి గారు స్వయంగా అక్కడికి టికెట్ కౌంటర్కి వెళ్ళి అడిగారండి, ఏంటిది 150 రోజులు అయిపోయింది అప్పటికి, అయినప్పటికి కూడా ఇప్పుడు సెకండ్ షోలో హౌస్ఫుల్ అవుతున్నాయి, ఎట్లా సాధ్యం అని అడిగితే, లేదండి పక్కనే యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఉంటారు, వాళ్ళకి బాబుమోహన్ సాంగ్ బాగా నచ్చింది, అందుకని వాళ్ళందరూ కూడా వచ్చి సెకండ్ షోలో కూడా ఇంటర్వెల్ తర్వాత వస్తారండి వాళ్ళు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత బాబుమోహన్ సాంగ్ అవ్వగానే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది వాళ్ళు చేసేటటువంటి పని. అందుకని వాళ్ళు ఏం టికెట్లు కొనుక్కుంటారు, అందుకని మీకు కలెక్షన్స్ ఎక్కువ కనపడడానికి రీజన్ అది అని చెప్పారు ఆయన. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగే కెపాసిటీ డైరెక్టర్కి ఉంటుంది అనేది మీరు నిరూపించారు. అయ్యో అది ఎంత ఛాలెంజింగ్ సార్. ఇప్పుడు అచ్చిరెడ్డి గారు అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీ డెసిషన్ ని బయట వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు. అదే కదండి ఆ రోజు. అసలు అంత తీవ్రంగా ఇద్దరి మధ్య ఏం జరిగింది సార్ రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు మధ్య? అసలు ఆ రోజుకి ఈ రోజుకి ఫోన్ చేయలేదు ఆయన. ఫోన్ చేసి ఏంటి నువ్వు ఇలా చెప్పావు అలా చెప్పావు అని అడగలేదు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అండి. అందుకే ఆయనతోటి నేను తర్వాత కూడా సినిమాలు చేశానండి. అంటే ఆయన ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా, రాజేంద్ర ప్రసాద్ గారు ఉధృతంగా ఒకవేళ ఎమోషనల్ గా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఒక సాఫ్ట్ కార్నర్ ఒకటి ఉంది ఉండటం మూలంగానే నేను మళ్ళీ సినిమాలు చేయగలిగానండి. ఈ మధ్య కూడా ఒక సినిమా చేశాను ఆయనతోటి. బాబుమోహన్ గారిని ఫిక్స్ చేద్దాం అనే డెసిషన్ తీసుకున్న ఎంత టైం పట్టింది మీకు? ఫిక్స్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకోవడానికి నాకు టైం ఎక్కువ పట్టదండి. అంటే నాకు దేనికైనా సరే ముందు ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయండి. నేను అంటే ఒక పని చేయదలుచుకున్నప్పుడు అండి, దీనికి మనం ఇటు వెళ్తాము, ఓకే అది కాకపోతే అనే ప్రశ్న ముందే వస్తుంది నాకు. అంచేత ఏంటంటే దానికి కాకపోతే ఆల్టర్నేటివ్ ఇది, మరి అది కాకపోతే మళ్ళీ ఇలా ఉంటుందండి. అంచేత ఐ కెన్ గో ఫర్ ఏ డిఫరెంట్ థింగ్స్ అండి. వెళ్ళిపోతాను నేను, ఆల్టర్నేటివ్స్కి వెళ్ళిపోతానండి. అలాగే వెళ్ళినటువంటి ఆల్టర్నేటివ్ ఇది. కానీ స్పెసిఫిక్గా బాబుమోహన్ గారికి మీరు ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా బాబుమోహన్ గారి విషయంలో? ఎందుకంటే ఫస్ట్ సినిమా కూడా అంతే ఇచ్చారు, ఈ సినిమాలో కూడా సేమ్. అంటే రీజన్స్ ఉంటాయండి, లేకుండా ఉండవు. అంటే బాబుమోహన్ పట్ల నాకు ఒక కృతజ్ఞతాభావం ఉందండి. అలాంటి ఒక కృతజ్ఞతాభావంతో నేను చేశాను అది. అవునా? ఎందుకంటే చాలా క్లోజ్గా ఉండి ఏమైనా సరే మనీషా ఫిల్మ్స్ అనేటటువంటిది డిస్టర్బ్ అవ్వకూడదు అన్నటువంటి ఒక ఫీల్ ఉన్నవాడు అండి. రూపాయి యొక్క వాల్యూ తెలిసినవాడు బాబుమోహన్. కష్టం విలువ తెలిసినవాడు కాబట్టి, మేము పడే శ్రమ, మేము పడేది బాధ ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఏదో ఒక సిచ్యువేషన్లో, ఒక చిన్న డేంజర్ సిచ్యువేషన్లో వచ్చి అడ్డం పడ్డాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. అడ్డం పడ్డాడు. అలా అడ్డం పడేసరికి సరే ఏమో బాబుమోహన్, నేను ఎలాగ తీర్చుకోగలుగుతానో నీ రుణం నాకు తెలియదు, బట్ ఏదో ఒక రోజు తీర్చుకుంటానేమో, ఒకవేళ తీర్చుకోలేకపోయినా నువ్వు ఇంకొకలాగా అనుకోవద్దు అని చెప్పాను. నాకు అప్పటికి ఏ ఆలోచన లేదు. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ బాబుమోహన్ తోటి ఈ సాంగ్ చేయడం జరిగిందండి. అందుకని చేయవలసి వచ్చిందండి. అప్పుడు ఇచ్చిన మాట ఒకటి అండి. రెండవది ఏంటంటే నా పరిస్థితులు అలాగే ఎదురైనాయి అండి.
సో ఆ పరిస్థితులు నేను ఉపయోగించుకుంటాను కదా. మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి డేంజర్ వచ్చినప్పుడు అండి, వచ్చినంత మాత్రం చేత ఇప్పుడు మనకి తెలియకుండానే మన కాలు అక్కడి నుంచి తప్పుకుంటుందండి, మన చేయి తప్పుకుంటుందండి, మనం తప్పుకుంటాం, ఉండవు. ఇది తెలియకుండా జరిగేటటువంటి పని. ప్రతి మనిషికి ఒక ప్రమాదం ఎదురైనప్పుడు అండి, అలాంటి ప్రమాదమే నాకు ఆ సినిమాలో ఎదురైనప్పుడు నేను హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సేమ్ సిచ్యువేషన్ అలాగని చెప్పేసి నేను ఆలోచించుకుని నేను ఎస్కేప్ అవ్వడం కోసం నేను బాబుమోహన్ ఉపయోగించుకున్నానండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఉపయోగించుకోవడమే అది. నిజం చెప్పాలంటే ఉపయోగించుకోవటం ఉపయోగించుకుంటే. కానీ అతనేమి తక్కువ ఆర్టిస్ట్ కాదు కదా, మరి సహజంగానే మంచి ఆర్టిస్టు. అంటే సహజంగానే ఒక మంచి ఆర్టిస్ట్ని గుర్తించడం అనేటటువంటిది నేను చేయగలిగినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అది. అలాగే నేను ఈ వ్యక్తి మనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు, ఈ సాంగ్ తోటి మన సౌందర్యతో చేంజ్ చేయొచ్చు అని అడిగితే అందులో సౌందర్య గొప్పతనం కూడా ఉందండి. సౌందర్యకి ఫోన్ చేసి నేను ఇలా బాబుమోహన్ తోటి సాంగ్ చేయాలి అని అంటే దానికి ఏముందండి, నేను డెఫినెట్గా మీరు ఏది చెప్తే చేసేస్తాను నేను. అదేలేండి, ఫస్ట్ వన్ సైడ్ నో చెప్తే మీకు ఆల్టర్నేట్ ఇంకా, అందుకని ఇంక వాళ్ళు నో చెప్పే ఆప్షన్ కూడా లేదు ఇంకా మీ దగ్గర. అందుకని షూట్ చేయడం జరిగిందండి అది. ఓకే. బట్ అందుకనే ఇప్పుడు అక్కడికి ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ వాళ్ళే పదే సెకండ్ షోలు షూట్ చేసి ఈయన బాబుమోహన్ సాంగ్ చూస్తున్నారు అని అంటే యూ థింక్ ఆన్ దట్ వన్ హౌ మచ్ దే క్లాప్డ్ ఫర్ బాబుమోహన్ మూమెంట్స్ అండి. దట్స్ ద వండర్ఫుల్ థింగ్. అవును, ఆ సాంగ్ చూసి వెళ్ళిపోవడం అనేది ఇంకా గ్రేట్. ఆ సాంగ్ వరకు ఉండి అంతే, ఓన్లీ ఇంటర్వెల్కి వచ్చేవారు, ఆ సాంగ్ చూసేసేవారు, వెళ్ళిపోయేవారు అని అంటే చూడండి. పైగా అప్పటి వరకు ఉన్నటువంటి 60% మాకు సేల్ రేట్ ఉన్నప్పుడు అండి, అది మాత్రం 100%కి వెళ్ళిపోయేదండి. అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఎంతమందికి టికెట్లు దొరకలేదు. యాక్చువల్గా 252 days ఆడినప్పుడు కూడానండి ఇంకా ఫుల్ కలెక్షన్స్ మీద ఉందండి అది. జనం విపరీతంగా చూస్తున్నారు. కాకపోతే మాకు ఏంటంటే ఎమ్మెల్యేల సినిమా రిలీజ్కి వచ్చిందండి, రిలీజ్ చేయాలి. సో డేట్ అనుకుంటున్న తర్వాత డేట్కి చేసేయడం అనేటువంటిది మేము మొదటి నుంచి చేస్తున్నటువంటి ఒక సిస్టమ్ అండి. అందుకని అది సేమ్ ఆ థియేటర్ తప్ప మళ్ళీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ థియేటర్స్ ఏమి లేవు. పైగా వాళ్ళతోటి మనకి మంచి ర్యాప్ ఉందండి. సో చేత శ్రీనివాస థియేటర్లో వేయడం కోసం నారాయణగూడలో మేము ప్లాన్ చేసుకునండి. ఎమ్మెల్యేలో రిలీజ్ చేయడం మూలంగా దీని కలెక్షన్స్ తీసేసి పక్కకు పెట్టాల్సి వచ్చిందండి ఈ సినిమాని. లేదా అదర్వైజ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. అదేమో 1 year ఆడింది అనుకోండి, అది వేరే విషయం. అలీ గారికి కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈసారి హీరోని చేశారు అలీ గారిని. అసలు డెసిషన్స్ మామూలు డెసిషన్స్ కాదండి నిజంగా. అంటే అవన్నీ సక్సెస్ఫుల్ కనుకండి, సక్సెస్ఫుల్ డెసిషన్స్ ఆల్వేస్ వెల్కమింగ్ థింగ్స్. సుబ్బరాయ శర్మ గారండి దీంట్లో. సో ప్రతిసారి ఆయన ఎదురుగా బ్రహ్మానందంగా రివాల్వర్ పెడితే రావడం పడ్డం థియేటర్ అంతా నవ్వుతానే ఉంటారు అసలు. ఎందుకంటే కార్టూనిక్ స్టైల్ ఆఫ్ కామెడీస్ అనేటటువంటివి ఆల్వేస్ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్స్ అండి. అసలు కాదండి, రివాల్వర్ పోవటం ఒక ఎత్తు అయితే ఆ రివాల్వర్ కి చచ్చిపోయే పెట్టలు మళ్ళీ వచ్చి ఆ టేబుల్ మీద పట్ట కరెక్ట్ గా ఆ సీన్స్ కూడా భలే డిజైన్ చేశారు. అది ఆ ట్రాక్ మొత్తం కూడా మొత్తం దివాకర్ బాబు గారు ఒక రకంగా. మరి దివాకర్ బాబు గారు ఉండటం వల్లే చాలా వరకు చేయగలుగుతూ వచ్చానండి నేను. అయితే ఇక్కడ సుబ్బరాయ శర్మ గారు ఒక సందర్భంలో నేను ఆయన అడిగినప్పుడు ఆయన అసలు ఇంటి పేరే మార్చాల్సిన సందర్భం వచ్చిన సినిమా అన్నారండి ఆయన. దీంట్లో ఆయన డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎందుకు అలాగా అనేది చాలా మంచి డైలాగ్ అండి అది. ఎందుకు అలాగా అనేది అది దివాకర్ బాబు గొప్పతనం, ఆయన రాసిందే. సాధారణంగా డైలాగ్స్ ఏం మార్చేవాడిని కాదండి నేను. ఇప్పుడంటే డైలాగ్స్ నేను రాయడం మొదలు పెట్టేశాను కాబట్టి అప్పుడంటే వేరు, అప్పుడు వేరండి. బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఆ టైంలో. ఇప్పుడు అంటే దివాకర్ బాబు గారు అప్పట్లో ఉండేవాడు కాబట్టి అండి నాకు బాగా నాకు రైట్ హ్యాండ్ లాగా నాకు వర్కౌట్ అవుతూ వచ్చేదండి. మా అందరికేనండి, నాకే కాదు. ఎప్పుడైతే దివాకర్ బాబు గారు కొంచెం పక్కకి తప్పుకున్నారో అప్పుడు ఆచార్యుడు గారే నాకు హెల్ప్ అయ్యారండి. అంచేత యాక్చువల్గా నెక్స్ట్ కమింగ్ స్క్రిప్ట్ కానీ ఎన్ని ఆల్ ద ఫిల్మ్స్ అండి చేసినవన్నీ కూడా ఆచార్యుడు గారు ఉండటం మూలంగానే చేయడం జరిగిందండి. ఓకే. రేపు రాబోయే సినిమా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి సినిమా.
అండ్ దీంట్లో దివాకర్ బాబు గారు కలం చెప్పుకునే చాలా ఉన్నాయండి, చాలా డైలాగ్స్, మంచి డైలాగ్స్ చాలా ఉన్నాయి. అవును. అండ్ ఎస్పెషల్లీ ఈ బకరా కాన్సెప్ట్ కూడా, అవునండి. బకరా అనేది కూడా డిజైన్ చేసి బాగా డిజైన్ చేశారు. అది కూడా హీరోయిన్ బకరాలు చేయటం. సో స్పెసిఫిక్ గా ఎవరెవరు కూర్చునేవాళ్ళు సార్? దివాకర్ బాబు గారిని పక్కన పెడదాం, ఇంకా మీ టీంలో ఎవరు ఉండేవాళ్ళు ఇలాంటి కామెడీ ట్రాక్స్ క్రియేట్ చేయడానికి? కంప్లీట్ గా అచ్చిరెడ్డి గారు కూడా ఉండేవారండి, నేను ఉండేవాడిని, దివాకర్ బాబు గారు ఉండేవారు, మన కుర్రా రంగారావు గారు ఉండేవారు, కో-డైరెక్టర్. తర్వాత ఎడిటర్ రామగోపాల్ రెడ్డి గారు అప్పట్లో మాకు అన్ని సినిమాలకి చేసేవారండి ఆయన. సో ఆయన ఉండేవారండి. ఇలా ఇంతమంది లేకుండా మేము అసలు చేసేవాళ్ళం కాదు. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒకవేళ ఏదైనా చిన్న ఎడిటింగ్ లో ప్రాబ్లమ్ అని అంటే ఆయన ఇమీడియట్ గా లేదండి ఇదండి, పైగా స్క్రిప్ట్ లో కూడా ఎక్స్పర్ట్ అయినా. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్క్రిప్ట్ లో ఏమి తక్కువ ఏం కాదండి. ఓకే రైట్, అదే అంతే కదా, కరెక్ట్. అంటే ఆల్ టెక్నీషియన్స్ కూర్చున్నప్పుడు అండి, కూర్చుని కనుక వర్క్ చేస్తే మాత్రం అదేంటంటే అది డైరెక్టర్ కూడా క్లారిటీ ఉంటుందండి, క్లియర్ గా ఏ సీన్ మనం ఎలా తీయాలి అలాగని చెప్పేసి. రైట్ రైట్, 100% క్లారిటీ ఉంటుందండి. మీరు పట్టాభి గారిని యాక్చువల్గా ఈ సినిమాకి మాయలు మేజర్ ఇంపార్టెంట్ మ్యాజిక్స్ అనేది, సో మీరు పట్టాభి గారిని అప్రోచ్ అయ్యారు. పట్టాభిరామ్ గారిని, తర్వాత ఆయన అసిస్టెంట్ ఏమో నగేష్ గారు అండి. వీళ్ళిద్దరూ కూడా మాకు ఈ సినిమా బిగినింగ్ అయ్యేటప్పుడు మేము వాళ్ళని పిలుచుకునండి. సో వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ తోటే మేము చేసుకుంటూ వచ్చామండి. నేను అందుకనే అన్ని చేయగలిగాము. ఓకే ఓకే. ఎందుకంటే అంత పట్టాభిరామ్ లాంటి వాళ్ళు, నగేష్ లాంటి వాళ్ళు లేకపోతే మనం చేసేవాళ్ళం కాదండి, చేయగలిగే వాళ్ళం కాదు. ఓకే, చేసేవాళ్ళం లేదా వేరే విషయం కానండి, చేయగలిగే వాళ్ళం మాత్రం కాదు. ఎందుకంటే దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి. అంతేకాకుండా వాళ్ళని మేము ఒక 100 days ఫంక్షన్లో కూడా వాడుకోవడం జరిగిందండి. అదేంటంటే 252వ రోజు నాడు మేము ఫంక్షన్లో వాళ్ళిద్దరిని కూడా మేము షీల్డ్ ఇవ్వడానికి పిలవాలి కాబట్టి వాళ్ళు వస్తా ఉన్నారు. సరే వాళ్ళు వస్తున్నారు, ఏమంటే మీరు కొన్ని ఏర్పాట్లు చేసి పెట్టాలి మాకు అలాగని చెప్పేసి. అందులో ఏంటి అంటే కొన్ని మ్యాజిక్స్ రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద చేశారు డైరెక్ట్గా. ఓకే, జనం అంతా థ్రిల్ అయ్యారండి. ఇప్పుడు ఇలాగా చేస్తూనండి మళ్ళీ ఒక బిట్ ఒకటి చేశారండి, అసలు ఆ బిట్కి థియేటర్ దద్దరిల్లిపోయింది అనమాట. ఆ బిట్ ఏమిటి అని అంటే ఆయన మాట్లాడుతూనే ఉంటాడండి, మాట్లాడుతూ ఉండగా ఎదురుగుండా తీసుకొచ్చి ఒక క్లాత్ ఇలా అడ్డం పెట్టి ఇలాగా జరిపి ఇలా తీస్తారండి. తీసేటప్పుడు ఇక్కడ ఉండండి ఇతను, ఆయన వేరే చోట నుంచి ఎంటర్ అయ్యి వస్తాడండి. వేరే చోట నుంచి అంటే స్క్రీన్ అంటే మొత్తం థియేటర్ బ్యాక్ లో ప్యాక్ అయిపోయినటువంటి థియేటర్ లో వెనకాల డోర్ ఓపెన్ చేసుకుని ఆయన నడిచి వస్తా ఉంటే జనం అందరూ పక్కకు తప్పుకుంటా ఉంటే అసలు జనం ఏమి మెచ్చుకున్నారంటే ఇలా కూడా ఫంక్షన్ చేయవచ్చా అంటే, ఇలా కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయారండి. అది మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య చిన్న చిన్న వచ్చినప్పటికి కూడా మరి 100 days ఫంక్షన్ సినిమా పెద్ద హిట్ అయింది. సరే మళ్ళీ మీ కాంబినేషన్లో మరి ఎమ్మెల్యేలా స్టార్ట్ అవ్వాలిగా? అంటే స్టార్ట్ అవ్వలేదు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఎందుకంటే ఆయన అప్పటికే నాకు వచ్చిన డిస్టర్బెన్స్ మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. అవునవును, అదే అంటే అవి క్లియర్ కాలేదా? ఎందుకంటే అవి క్లియర్ అయిపోతాయి అప్పటికేమీ అవ్వలేదు కదా. అప్పటికేం అవ్వకే నేను వేరే ఆల్టర్నేటివ్ వెతుకుని చేయాల్సి వచ్చింది. అందుకే అప్పుడు అలీ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంత సక్సెస్ పడ్డా కూడా. బట్ ఏది జరిగినప్పటికీ కూడా అండి స్క్రిప్ట్ ఒకటి ప్రధానమైనటువంటిదండి. నేను ఆ రోజు నమ్ముతాను, ఈ రోజు నమ్ముతాను, రేపు కూడా నమ్ముతానండి. అంతే, స్క్రిప్టే హీరో అండి. రైట్. ఆఖరికి మీరు అందులో పెద్ద స్టార్స్, సెన్సేషనల్ హిట్ ఇచ్చేసినటువంటి స్టార్స్ ఉన్నా ఉండకపోయినా స్క్రిప్ట్ ఈజ్ ఆల్వేస్ స్క్రిప్ట్ అండి. ఛాలెంజింగ్ ఎపిసోడ్ ఏమనిపించింది సార్ దీంట్లో? ఛాలెంజింగ్ ఎపిసోడ్ అంటే ఈ మ్యాజిక్స్ సంబంధించే కొన్ని చేయవలసి వచ్చేదండి. అందులో ఏంటంటే ముఖ్యంగా బాబు మోహన్కి మాయలు నేర్పడం, బాబు మోహన్ మాయలోడు అయిపోయాయని చెప్పేసి భ్రమించడం, మాయలోడు అయిపోతేనేమో ఇప్పుడు ఓన్లీ ఇదొకటే స్కెలిటన్ మాత్రం ఉండటం. అంటే ఇవన్నీ కూడా కామెడీకి ముఖ్యమైన అంశాలండి. రైట్. కానీ న్యాచురాలిటీకి మాత్రం చాలా దూరంగా, అంటే వ్యతిరేకంగా కాదు కదా, మీకు 1000% మనం యాక్సెప్ట్ చేయనటువంటి అంశాలు అవన్నీ. ఓకే, బట్ యాక్సెప్టబుల్ అంశాలు. ఇలా ఉంటే బాగుంటుంది అలాగేటువంటి ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది న్యాచురల్ గా. సో ఈ ఫీలింగ్ ని క్యాష్ చేసుకోవడం అంతే.
ఓకే. అంచేత బాహుమానికే అసలు మొత్తం టోటల్గా అలా అలా ఓపెన్ చేస్తే లోపల ఓన్లీ ఇదే ఉండడం. రైట్. ఇందులో ముఖ్యంగా శరత్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ప్రతి ఫోటోగ్రఫీ విషయంలోనూ కూడా ఆయన తీసుకునేటువంటి జాగ్రత్త ఉంది చూడండి. అబ్బా, అపారమైన జాగ్రత్త తీసుకుంటాడండి ఆయన. ఓకే. ఎక్కడ అసలు డిస్టర్బెన్సే ఉండదు మీకు. నీట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఓకే, మైల్ చేసేద్దాం అంటాడు ఆయన, అంతే తప్ప నో అనే పదమే రాదు. సెట్లో బాగా టఫ్గా అనిపించిన సీన్ ఏంటండి కంపోజింగ్ విషయంలో? కంపోజింగ్ విషయంలో అంటే ఆ పాప సీన్స్ ఉన్నాయి కదండి, అందులోనండి మంచి పాట ఒకటి ఉంటుందండి. మన ఇద్దరి మధ్యలో తన్నాని, అది ఒక పాట ఒకటి ఉంటుందండి. ఆ పాటలోని ఆ పాప ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే. కానీ పాపకి చెప్పడం చాలా కష్టం అండి. ఓకే. ఓకే. సో మొత్తం మీద ఏదో రకంగా చెప్పి, ఇగో ఇలాగా నువ్వు ఇది నువ్వు ఫీల్ అవుతున్నావు, నువ్వు ఇలాగా అని చెప్తే పాపం, పైగానేమో ఆ పాపకి పెద్దగా ఎక్కువ తెలుగు రాదండి, కొంచెం వస్తుంది, మిగతాదంతా కూడా హిందీ. హిందీలోనే చెప్పాలి. ఇక్కడ మన స్టేట్ కాదమ్మా ఇదైతే. లేదండి, లేదండి, మెడ్రాస్లోనే. ఓకే. మెడ్రాస్లోనే. బట్ వాళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళందరూ కూడా హిందీ మాట్లాడతారు వాళ్ళు. ఓకే. ఓకే. కాబట్టి అమ్మాయికి పెద్దగా హిందీ తప్ప మిగతాయి రాదు. అయినప్పటికీ కూడా ఆ పాప చాలా బాగా అర్థం చేసుకునండి. ఇలాగా చేసి చూపెడితే ఇలా కావాలి ఎక్స్ప్రెషన్, ఇదంతా చేసి చూపెడితే చేసేది పాప. ఓకే. అది పాట ఏదో చెబుతూ మీకు మధ్యలో, మన ఇద్దరి మధ్యలో ఈ బంధనం ఇన్నేళ్ళు సాగిందో, ఇటీపు వస్తే ఎముండైనా సరే నేను ఎదిరిస్తానని చెప్పేటటువంటి పాట అది. అంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఇటేపు వస్తే ఎముండైనా చేస్తానా ఎలాగని చెప్పేసి మంచి పాట అది. ఓకే. చాలా పట్టున్న పాట అండి అది. ఓకే. ఓకే. పైదులు శాస్త్రి గారు రాశారు ఆ పాట, సీతారామ శాస్త్రి. ఓకే. ఇలాంటి పాటలు రాయటంలోనే గూడూరు విశ్వనాథ్ చేత కూడా నీ మాయలోడి నిన్నే అంటే వస్తూ ఉంటుందండి. ఆ పాట రాయడానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, దివాకర్ బాబు గారు, ఇది మా బావమరిది గారు ఉన్నారు, ఏదో ఒకటి చేయాలి, పోనీ ఏదైనా సాంగ్స్ రాయిస్తారా ఏంటి, రాయగలుగుతాడు అని చెప్పారండి ఆయన. అది ఫస్ట్ సాంగ్ అది. కాకపోతే ఫస్ట్ సాంగ్ ఆయన కూర్చుని ఆయన రాశాడండి. ఆయన కొంతవరకు బాగానే రాశాడు. సరే, మిగతా ఇటు శాస్త్రి గారు, భువన చంద్ర గారు, జొన్నవిత్తులు గారు, ఈ ముగ్గురు కూడా థాట్ పార్టీని ఇవ్వటం వల్ల ఆ పాట మీకు బాగా రాయడం జరిగిందండి. ఓకే. బాగా రాశాడండి ఆయన. ఓకే. కేవలం తోడ్పాటు వల్లే కాదండి, అంటే ఈయనేమో నీ మాయలోడిని నేనే ఇలాంటివన్నీ కూడా వేసేసుకున్నాడండి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం చరణాలు ఈ పల్లవులకి వచ్చేటప్పటికల్లా ఈయనకి తెలియనటువంటిది ఏదైనా ఉంది అని అంటే అందులో ఆ వరుసలో కూర్చోబెట్టడం ఇవన్నింటినీ కూడాను ఆ విద్య కూడా ఉందండి అది ఆయన దగ్గర. ఓకే. చేసేవాడు. చేసి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మొత్తం నేను అందరినీ కూర్చోబెట్టుకునేవాడిని అండి. అది అప్పుడు అలవాటుగా ఉండేదండి. ఎవరికి ఎన్ని పాటలు ఇచ్చినప్పుడు కూడా అది అందరికీ తెలిసేవి, అందరి పాటలు అందరికీ వినిపించేవారు. ఇప్పుడు ఇతని పాట కూడా అతనికి వినిపించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఏమంటే ఇందులో కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి సలహా చెప్పారు. చెప్పింది కరెక్ట్ అండి. ఓకే. చేశారండి. ఇటు శాస్త్రి గారికి 2 ముక్కలు రాశాడు ఆయన. అటు భువన చంద్ర గారు రాశారు, జొన్నమిత్రులు గారు రాశారండి. మొత్తం మీద ఏమైతేనో సాయం పట్టేశారు దాన్ని. ఒక అద్భుతమైనటువంటి హిట్ సాంగ్ అది ఆ రోజుల్లో. నేను టైటిల్ సాంగ్ కదా, టైటిల్ సాంగ్ అండి. అంత పెద్ద హిట్ అయిందండి అది. ఓకే. కాకపోతే ఇప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి అండి. నెక్స్ట్ మన ఏందండి, ఇది రాఘవేంద్రరావు గారి సినిమాకి వచ్చేసరికి కథ ఎవ్రీథింగ్ ఆయనే, డైలాగ్స్ ఎవ్రీథింగ్ అండి. సెన్సేషనల్ హిట్ ఇచ్చాడండి. పెద్ద సినిమా అది. గంగోత్రికి మరి ఈయనే రైటర్. ఇవాళ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ లేడండి. అది డేట్ దొరకడమే కష్టం అన్నట్టుగా తయారైపోయింది అతనికి. ఈజ్ గ్రేట్. అంటే ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే, మనం ఫస్ట్ అనుకుంటాం ఈ యాంగిల్లో ఏమైనా మనం చేయించవచ్చా, ప్రయత్నం చేద్దాం అలాగని చెప్పేసి. అది దివాకర్ బాబు గారు అనుకోవట్లేదు, తప్ప ఏమాత్రం లేదండి. ఓకే. ప్రయత్నం అయితే చేసాం, మొత్తం అందరం కలిపి చేసామండి, సాయం పెట్టాము. కాకపోతే ఆయన ఉన్నటువంటి స్కిల్ ఏమిటి అని అంటే, యాక్చువల్ స్కిల్ అంతా కూడా స్క్రీన్ ప్లే, స్క్రిప్టు, డైలాగ్స్
ఇవి. అదే మాట ఉంది కానీ పాట ఇది కాదు. ఓకే. సో అంచేత ఆయన అక్కడ సక్సెస్ అయ్యాడు. తర్వాత కూడా పాటలు కూడా రాసినట్టున్నాడండి. ఓకే. ఇంకా అంటే నాకు తెలియదు కానీ బట్ ఈ సక్సెస్ఫుల్ పర్సన్ అండి. ఈ సినిమానండి మన పివి నరసింహరావు గారు ఒక సంఘటన మళ్ళీ అవునండి, ఒక సంఘటన ఉందండి. పివి నరసింహరావు గారు ఈ సినిమాని చూశారు. ఎలా చూశారు అని అంటే, అసలు రాజేంద్ర ప్రసాద్ కామెడీకి పెట్టిన పేరు కదా, ఆయన చేసిన సినిమాలు ఏమన్నాయని చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత అందులో మాయలుడు కనపడింది. ఈ మాయలుడు చాలా సూపర్ హిట్ అనేటువంటి విషయం ఆయనకి నోటీస్కి వెళ్ళిందండి. అంచేత ఏంటంటే మాయలుడు క్యాసెట్ తెప్పించుకుని ఆయన ఈ మాయలుడిని చూడడం జరిగిందండి. దీంతో పాటు బాపు గారిది పెళ్లి పుస్తకం ఒక సినిమా చూశారు, ఇంకా వేరే ఇంకోటి ఏదో చూసారండి. చూసారండి ఆయన. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని అప్రిషియేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్న పివి నరసింహరావు గారు ఆయనంత గొప్ప వ్యక్తి మన సినిమాని చూడడం అనేటువంటిది మేము నిజానికి వి ఫెల్ట్ వీఆర్ వెరీ లక్కీ. అంతే కదా, ఆయన క్యాసెట్ తెప్పించుకుని అందులో పెట్టుకుని చూసి చూడడం అంటే. కానీ మీరు ఫస్ట్ సినిమా అప్పుడు సౌందర్య గారు నేను అది చేయనండి అని చెప్పేసి సపోర్ట్ చేస్తే, పర్లేదండి మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి, మీరు కంఫర్ట్ ఉంటాయి అని చెప్పేసి ఒక స్మూత్గా చెప్పేశారు. నెక్స్ట్ దానికి లేదు మీరు ఏ సాంగ్ అయినా బాబుమోహన్ గారి పక్కన నేను వస్తాను చేస్తున్నా అని చెప్పేసి చేశారు. ఎందుకు? అక్కడ డైరెక్టర్గా మిమ్మల్ని నమ్మారు, అంతే కదా? అంతే. సో ఎమ్మెల్యేలకు వచ్చేసరికల్లా ఆవిడ చేయకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? ఎందుకంటే మళ్ళీ సేమ్ అంటే రీజన్ అంటే వేరే ఉంటుందండి. పెద్ద హీరోల దగ్గర చేస్తుంది అమ్మాయి అప్పుడు. ఓకే. పెద్ద హీరోల పక్కన అయితే బాగుంటది కదా అన్నటువంటి ఫీలింగ్ ఎవరికి ఉంటుందండి, నేచురల్ కదా. ఓకే. ఇప్పుడు డైరెక్టర్ మేమే పెద్ద హీరోలు ఎవరన్నా దొరికితే మేము చేసేద్దామని అనుకుంటాము. ఓకే. అలాగే అనుకున్నది ఆ అమ్మాయి కూడా. తప్పేం లేదండి, అసలు 1% కూడా తప్ప నాకైతే ఏమీ కనిపించలేదు. ఆ రోజు కనపడలేదు, ఈ రోజు కనపడలేదు. ఓకే. అంచేత ఆ రోజు కూడా అప్పుడు ఆవిడ నేను చేయనండి మీరేమనుకోవద్దు అని చెప్తే, నువ్వు చేసినా చేయకపోయినప్పుడు కూడా అంటే తాను చెప్పింది వేరండి. తాను ఏం చెప్పారు అంటే, మీరు హీరోగా చేస్తే చెప్పండి నేను చేసేస్తాను, మీకు ఎలాగ చేసే ఇంట్రెస్ట్ ఉంది కదా. అలాగని లేదు నేను ఇప్పుడు చేయను, ఈ సినిమాకి ఆలీ ఒక్కడే కరెక్ట్ అని చెప్పాను. ఆలీ అయితే నేను చేయనండి అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే పెద్ద హీరోల పక్కన తను చేస్తున్నప్పుడు ఆలీ పక్కన చేస్తే బాగుండదు అలాగని చెప్పేసి. సరే ఓకే, అప్పుడు కాకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటాను అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. జనరల్గా రిలీజ్ టైంలో మనకి పెద్ద సినిమాలు పడతా ఉంటాయి, ఓ పక్కన మరి పెద్ద సినిమాలు ఉంటాయి ఆ టైంకి. పెద్ద సినిమాలు ఉన్నాయండి, పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి కదా. అక్కడ మీకేం ఇది అవ్వలేదు అసలు? పైగా ఆ రోజులు ఒక గొప్ప రోజులు అండి. డైరెక్టర్ని బాగా ఇష్టపడేటటువంటి రోజులు. డైరెక్టర్ యొక్క టాలెంట్స్ని వెలికి తీయగలిగినటువంటి సమర్థులు ప్రేక్షకులు. అంచేత ఏంటంటే ఎక్కడ ఏ సినిమా బాగుందో ఆ సినిమా అంతా అప్పుడు చూసేవారు, ఇప్పుడు చూస్తున్నారు అలాగే. ఇప్పుడు కూడా మీకు ఏమి ఇప్పుడు అప్పుడేమో నెంబర్ 5 సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అయ్యేవి అంతే. ఏదండి వారానికి వస్తే 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇవాళ అలా కాదండి, ఇవాళ వారానికి వచ్చేటప్పటికి 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బట్ జనం ఇట్లన్నిటి పరిగెట్టి వెళ్ళటం లేదు. ఏదైతే సూపర్ డూపర్ హిట్టో, ఏదైతే రిచ్ అండ్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అని అంటే అది కూడా ఓన్లీ 1 షో వరకునే అండి. అంతే, మళ్ళీ ఒక షో అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపోతాయి కలెక్షన్స్ అండి. ఆఖరికి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా కండిషన్ ఎదురైపోయింది. అంచేత ఆ రోజు వేరు, ఈ రోజులు వేరండి. ఆ రోజు ఇది తప్ప ఆల్టర్నేటివ్ లేనటువంటి రోజు అది. అంచేత ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూడడమే. కాబట్టే మనకి ఒక 1 వీక్ తర్వాత పికప్ అయినప్పటికి కూడా సినిమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు 1 వీక్ దాకా కుదరదండి. 1 డేలో మీకు రెచ్చిపోవాలి సినిమా. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే స్క్రిప్ట్ కూడా అలాంటిదేనండి, అద్భుతమైన ఉంటుంది అనమాట. సో జయదేవ్ గారి కార్టూన్ బొమ్మలు మళ్ళీ మీరు థియేటర్ దగ్గర ఆడియన్స్ కి చేశాను. అది ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫస్ట్ అండి ఒక చిన్న సైజు బుక్స్ తోటి పబ్లిక్ ని అట్రాక్ట్ చేద్దాం అలాగని చెప్పేసి చిన్న బుక్స్ వేసాము. అందులో ఏంటంటే జయదేవ్ గారే బొమ్మలు వేశారు, అందులో బొమ్మలన్నీ కూడా వేశారు. యాక్చువల్గా ఆయన నేను ఈ స్క్రిప్ట్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నప్పుడు కూడా ఆయన వేసినటువంటి బొమ్మలే నేను తీసుకెళ్ళానండి. జయదేవ్ గారు వేసిన బొమ్మలే. వేసిన బొమ్మలు ఆయనకి అక్కడ చూపెట్టి నేను ఓకే చేసుకున్నాను. ఇప్పుడు కూడా జయదేవ్ గారి చేత బొమ్మలు వేయించుకున్నానండి. వేస్తే ఆయన మంచి కార్టూన్ బొమ్మలు వేసాడు. చిన్న పుస్తకం ఇంతే బుక్ ఉంటుంది. ఈ బుక్ అండి మాకు పడిందంతా కాదండి, ₹1.50 ఎంతో పడింది అంతే బుక్. బట్ ఈ పుస్తకాన్ని ₹10 బయట అమ్ముకునేవారండి.
వాళ్ళు కలెక్ట్ బ్లాక్ లో. ఓకే ఓకే అంటే దాంట్లో ఎంత క్రేజ్ వచ్చేసిందో చూడండి ఆ బుక్స్. అంత దాంట్లో ఆ బుక్ లో ఏముంటాయండి? ఈ సినిమా తాలూకు మాత్రమే మంచి మంచి జోక్స్ ఉంటాయండి. ఆ జోక్స్ నవ్వొస్తా ఉంటాయి ఓకే అంతే. అలా నవ్వొచ్చే జోక్స్ కోసం కొన్నిసార్లు ఎంత పుస్తకాలండి. అండ్ ముఖ్యంగా అండి ఈ క్లైమాక్స్ విషయంలో క్లైమాక్స్ ఒక్క ఫైట్ లేదు, కామెడీతోనే ముగించాలని చెప్పేసి క్లైమాక్స్ కూడా అంటే ఫైట్ పెట్టకుండా టు జెడ్ కామెడీ ఉండాలి సినిమా అని చెప్పి మొత్తం అంతా కూడా కామెడీ డిజైన్ చేశారు. ఓకే, సో అక్కడ మీరు ఈ కప్పలు కావచ్చు, లేకపోతే పిల్లి కుక్కకి సంబంధించినవి కావచ్చు, వీటికి టెన్షన్ పడి ఉంటారు, ఇంకే అవి మీ కంట్రోల్లో ఉండవు, వాటిని వాటిని షూట్ చేసేటప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తే అట్లాగే మనం వాటికి ఏమి డైరెక్షన్ చెప్పలేము. అదే అవి ఎట్లాగా బిహేవ్ చేస్తే అట్లాగే మేము షార్ట్ పెట్టుకునే వాళ్ళం అంతే. కోతులు మొత్తం ఒక 3 సెటప్లు పెట్టారు. అవును. ఓకే, తర్వాత కోట శ్రీనివాసరావు పర్లేదండి, ఆయన గొప్ప యాక్టర్ కాబట్టి ఆయన మేకలాగా నడిచి రావడం అంత బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ లో మేక చిలకతో సహా చిలక ఎగరడం ఇవన్నీ షార్ట్స్ మేము విడివిడిగా తీసుకునేవాళ్ళం అండి, తీసుకుని చేసేవాళ్ళం. ఓకే, అంటే యానిమల్స్ కి సంబంధించిన ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ట్రైనర్ స్పాట్ లో ఉండేవాడు, పెట్టుకుని చేయటం. ఓకే, పెట్టుకోకుండా చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే ఆ చిలకని మనం ఎవరు బంధించి ఆపడానికి కష్టం అండి, అది కష్టం. ఓకే, ట్రైనర్ దగ్గర ఉంటాడండి, ఆ ట్రైనర్ ఆ చిలకని ఎక్కడికి కావాలంటే అక్కడికి విసురుతాడు, వేస్తాడు, అది ఎగురుతుంది. మళ్ళీ ఆడి తర్వాత కష్టపడి పిలుచుకుంటాడు. మనం షార్ట్ ఎంతవరకు అయితే కరెక్ట్గా సరిపోద్దో అంతవరకు షార్ట్ పెట్టుకుంటాం అంతే. బిఫోర్ అండి, క్లైమాక్స్ బిఫోర్, సాంగ్ బిఫోర్ అందరూ ఆల్ కమెడియన్స్ తో ఒక సాంగ్ చేపించారు. అవునండి, అవునండి. ఎందుకు ఆ సాంగ్ స్పెషల్ గా? ఎందుకంటే సిచ్యువేషన్ కూడా మీకు సహకరించే సిచ్యువేషన్ కాదు, కానీ అక్కడ ఆ ప్లేస్మెంట్ ఇచ్చారు. కారణం ఏం లేదండి, కమెడియన్స్ మీద పాటలు అప్పట్లో బాగా ఎక్కువ ఇష్టపడేవారు. ఓకే, అంచేత కమెడియన్స్ సాంగ్ చేస్తే బాగుంటుందో అలాగని ఒక ఒపీనియన్ తోటి నేను చేశానండి అందులో. అది కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అందరు కాంబినేషన్, అందరు కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇటు కోట శ్రీనివాసరావు మెయిన్ చేసుకుని ఇటు బాబు మోహన్, బ్రహ్మానందం వీళ్ళందరూ కూడా చేస్తారు అందరు పాటలు. ఈ ఆర్డర్ లో ఇక్కడ ఫ్లా అనిపించిందే, దీన్ని రెక్టిఫై చేసుకుంటే బాగుండు అనిపించిన సందర్భం ఏమైనా ఉందండి ఈ టైంలో? ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మీకు? లేదండి అసలు, లేదు. ఎందుకంటే ఫ్లా ఉంటే జనాన్ని అంత బాగా ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? ఫ్లా ఉంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అసలు? అది అంచేత అసలు ఫ్లాల్ అనే పరిస్థితి తీసి పక్కకు పెట్టేసండి. కాన్ఫిడెన్స్ అంతేనండి, ఓన్లీ కాన్ఫిడెన్స్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కాన్ఫిడెన్స్ గురించి అండి. కాన్ఫిడెన్స్ అంతే, ఏమైనా సరే జనం చూసేస్తారు అనే నమ్మకం ఒకటే అక్కడ నిలబెట్టిందండి. ఆ నమ్మకంతో ఆ సినిమా తీయడం జరిగింది, ఆ నమ్మకంతో ఆ సినిమా ఆడడం జరిగింది. అండ్ దీంట్లో సూపర్ ఇంపోజ్ చేసిన లేకపోతే ఆప్టికల్స్ లో చేయాల్సి వచ్చిందండి? ఆప్టికల్స్ ఆ రోజులు ఆప్టికల్స్ కదా, అది ఎందుకంటే లేయర్ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు రావటం, ఈ కొన్ని ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఆప్టికల్స్ లో చేసి ఓన్లీ ఆప్టికల్స్ తప్ప ఆల్టర్నేటివ్ లేదు అప్పట్లో. ఓకే, అప్పట్లో ఇవేవి లేవండి, గ్రాఫిక్స్ కానీ లేవు. దాంట్లోనే ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేశారు. చేస్తామండి ఆ రోజుల్లోనే మేము అనుకోవడం చేసేయడం అండి. మాయిల్ సినిమా 30 ఏళ్ల క్రితం ఎంచుకోవడం ఏంటండి, అప్పుడు టెక్నాలజీ లేదు. రైట్. అప్పటి వరకు విఠలాచారి గారు వాళ్ళు చేసేవారు అంతే సినిమాలు అన్ని. ఆయనేమో రాజుల సినిమాలు, రాజుల కాలంలోని మొత్తం మీద టింగిల్ మాయమైపోవడం, టంగ్ మన్ రావడం ఇలాంటివన్నీ పెట్టేవాడు ఆయన. మేము అలా కాకుండా చిన్న ఇంప్రవైజ్ చేస్తూ మాకున్న టెక్నాలజీ సపోర్ట్ తోటి, అప్పుడున్నటువంటి టెక్నాలజీ సపోర్ట్ తోటి మేము చేశాము. మళ్ళీ రేపు రాబోయే సినిమా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ సపోర్ట్ తోటి ఇంకా అడ్వాన్స్డ్గా చేయబోతున్నానండి. కాదు సార్, రాజేంద్రుడు గజేంద్రుడు అంత పెద్ద సక్సెస్ అయింది కదా, అయిన తర్వాత మీరు అప్పటికి పెద్ద హీరోలకు సంబంధించిన ఫోన్స్ వచ్చాయి మీకు? ఎందుకంటే ఇండస్ట్రీలో హిట్ పడగానే వెంటనే కాదండి, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరండి. అప్పుడు 2-3 సినిమాలు చూసేంత వరకు రారండి. అవునా? అప్పట్లో ఇంత స్పీడ్ ఉండేది కాదు. ఇప్పుడు వేరండి, ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వగానే ముందు వాడికి విపరీతమైన రేట్లు పెంచేయడము, ప్లస్ అడుగుకి డేట్లు ఇచ్చేసేయడము ఈ పెద్ద హీరోలు చేసే పని అండి. ఎందుకంటే ఇమీడియట్ గా రావాలి కాబట్టి. అది కూడా ఇప్పుడు మీకు ఒక సెంటిమెంటల్ సినిమా చేశారనుకోండి, మీకు స్పీడ్ ఉండదు. ఓకే, ఏదైనా ఒక కొత్త విషయం చెప్పగలిగితే మాత్రం స్పీడ్ ఉంటుందండి.
ఆ సినిమా ఆడినటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లోనండి. ఓకే ఓకే. అంతేగాని సినిమా యావరేజ్గా కలెక్ట్ చేస్తుందట కానీ వాళ్ళు బాగా చేశారంటే వాళ్ళు బాగా చేశారనేది అసలు పాయింటే కాదండి. సినిమా హిట్ అయిందా లేదా అనేది ఒకటే పాయింట్ అండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆడు పెద్ద బాగా చేయలేదండి అన్నా సరే ఆడే కావాలంటుండ. ఓకే. ఆడే కావాలనుకుంటారండి ఇప్పుడున్న రోజులు అలాంటివి. అదేలే. డేస్ ఆర్ చేంజ్. అంటే అప్పటికి హీరోలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అట్లీస్ట్ ఎవరు ఫోన్ కాల్ రాలేదండి. పోనీ ఎవరన్నా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఫోన్ లేదు. ప్రొడ్యూసర్స్ అంటే తర్వాత రవికిషోర్ గారు వచ్చారు. అట్లాగా రావడం జరిగిందండి. కాంప్లిమెంట్స్ అండి, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీరు అందుకున్నది? మాయలుడు విషయంలో బెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే మరి ఇన్సిడెంట్ చెప్పకూడదు చెప్పండి. ఏం లేదండి, అప్పట్లో సీనియర్ వంశీ గారు అంటే చాలా సినిమాలు చేశారు ఆయన. రవికిషోర్ గారు పిలిచారండి, ఈ డైరెక్టర్ ఏదో ప్రామినెంట్గా ఉన్నాడు, మనం ట్రై చేద్దాం అలాగని చెప్పేసి పిలిచాడు. చూశాడు. చూసిన తర్వాత ది బెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే చెప్తున్నానండి. ఓకే. ఆయన సినిమా చూసేసిన తర్వాత అండి ఆయన లేచి నడిచి వెళ్ళిపోయాడు అంతేనండి. ఆయన కోసం వెయిట్ చేస్తున్నటువంటి కారు విషయాన్ని కూడా మర్చిపోయి నడిచి వెళ్ళిపోతున్నాడు అండి ఆయన. ఓకే. అదేంటి వెనకాల కొంతమంది పరిగెత్తుకుని వెళ్తారు కదా, వెళ్ళి ఏంటంటే వాడి కారు అక్కడ మీకోసం ఉందో మీరు నడిచి వచ్చేస్తారంటే ఈ సినిమా చూసిన ఇదిలోను అని చెప్పి ఆయన చెప్పడం నాకు బెస్ట్ కాంప్లిమెంట్ లాగా అనిపించింది అండి అప్పుడు. ఓకే. ది బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. అది యాక్చువల్గా కాంప్లిమెంటే అదండి. ఎందుకంటే సినిమా చూసినటువంటి హ్యాంగ్ ఓవర్లో నేను నడిచి వెళ్ళిపోతున్నాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకుండా ఉన్నాను అని చెప్పడం ఉంది చూడండి. ఎక్స్ట్రార్డినరీ. అంతే. కాంబినేషన్ చూసుకున్నట్టయితే సార్, అలీ గారిది బ్రహ్మానందం గారిది ఒక హైలైట్. అసలు వాళ్ళ ట్రాక్ మొత్తం మీరు బక్రా సీన్ దగ్గర నుంచి, సౌందర్య గారి బక్రా చేసే సీన్ దగ్గర నుంచి, ఆ పిండి రూపటం కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఫైనల్గా ఇంకోటి మీరు చేసింది ఏంటంటే అలీ గారు దొంగతనం చేసిన తర్వాత వాడిని నోరిప్పమన్నానంటే ఒకడిని పట్టుకొని వస్తాడు. పట్టుకొచ్చి దొంగతనం అదిరా నిరూపించుకున్నావు, ఎందుకు వాడు ఏం చేశాడు అంటే చాట అక్కడ కూడా మళ్ళీ మీరు చాట మర్చిపోలేదు, ఆయన చాట దొంగతనం చేశారు చెప్పి ఊరే నువ్వు ఇక్కడ కనపడద్దు నువ్వు వెళ్ళు అని దొంగను పంపించడం కూడా చాలా బాగుంటుందండి సీన్. ఇద్దరి మధ్య ఎక్స్ట్రాడినరీ సీన్స్. ఇటు బ్రహ్మానందం గొప్ప రియాక్షన్ ఆర్టిస్ట్ అండి. ఇటు యాక్షన్ వైజ్ వైపేమో అలీ. వీళ్ళ కాంబినేషన్ ఎందుకు పడ్డదండి బ్రహ్మానందం అలీది, ఇద్దరికిద్దరు ఎరగదీసేసారు. రకరకాల చోట్ల వాడారు వాళ్ళు. అది బాబుమోహన్ గారి దగ్గర నువ్వు అక్కడే ఉండరు రే, నువ్వే దొంగతనం చేశాను ఎవరు అని, అది స్కెలిటన్ చూసి పడిపోవటం, నేనేదో చూసి అన్నారని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు శ్రీలక్ష్మి గారి దగ్గర బాగుంటుంది సార్. ఇంకోటి మళ్ళీ ఒకటి ఈ మాయిలోడ్లో చేసి తర్వాత నెంబర్ 1లోనేమో మంచి క్యారెక్టర్ అలీ చేశాడండి. బ్రహ్మం గారిది కూడా దాంట్లో కూడా నెంబర్ 1లో అద్భుతమైన క్యారెక్టర్ ఆయనది కూడా. క్యారెక్టర్ చేసి అంటే వాళ్ళ పక్క నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేసుకునేవారు. మనం క్రియేట్ చేసినా వాళ్ళు వచ్చి చేసి చేసుకున్నారు, వెళ్ళి నిలబెట్టేసేవారండి క్యారెక్టర్, నిలబెట్టగలిగేవారు. ఎక్స్ప్రెషన్స్ కావచ్చు మిగతా. పైగా మేము రాసుకునేటప్పుడే ఇటు దివాకర్ బాబు గారితో కూర్చొని మేము డిస్కస్ చేసుకుని ఇవన్నీ చేసేటప్పుడే ఇక ఇంత మాత్రమే చెప్తాడు, ఇంత మాత్రమే రాస్తాడు, ఇంత మాత్రమే మాట్లాడతాడు, అట్లా అయితే అదే చూసి అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయడం. దానికేమో ఆడు అబ్బబ్బా నన్ను ఇంటర్ నువ్వు ఇలా చిత్రహింస చేస్తున్నావు అని అనడం. ఇవన్నీ పండినాయి కదా. పండినాయి అని అంటే అప్పుడు స్పాట్ లో చూసుకుని చేసినప్పుడే మేము విపరీతంగా నవ్వుతూ ఉన్నామండి. అంటే దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ అస్ టు లాఫ్. ఇంకా అటువంటిప్పుడు సినిమాలో పొద్దున్న జనం చూసి ఎందుకు నవ్వరు? కోట శ్రీనివాసరావు గారికి కొడుగ్గా బాబుమోహన్ గారిని పెట్టారు. జనరల్గా అసిస్టెంట్ దగ్గర నుంచి పోస్ట్ కొడుకు అయ్యారు, అసిస్టెంట్ నుంచి కొడుకు అయ్యారు, అన్న నుంచి డాడీ అయిపోయాడు. అన్ని లెక్కలే ఉండవండి, అన్ని లెక్కలే ఉండవు. ఆ టైంలో ఏది మనకి క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ ఎవరికి ఏంటి సూటబుల్ చూసుకోవడం అని వాళ్ళు డాడీ అని పిలిచారా లేదా అనేది నిజానికి ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా నాకు కూడా అంత
అదే అదే లేదు. అసిస్టెంట్ నుంచి డాడీయే. కానీ అసిస్టెంట్ గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత డాడీగా చేసినప్పటికీ కూడా అందులో ఇంకేం డిఫరెన్స్ లేవు ఉండేవి కదా. అయ్యో ఇది నువ్వు డాడీ కదా, మళ్ళీ రేపు పొద్దున్న ఎలా చూస్తాం మనం, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వాళ్ళందరికీ ఉండేవి కాదండి, జనానికి కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటి, ఏ పాత్ర చేస్తున్నాడు అంతే, ఇందులో నవ్వు వచ్చిందా లేదా, ఓకే నవ్వు వచ్చింది, లేదా ఏడుపు వచ్చిందా లేదా, ఏడుపు వచ్చింది, ఇంతే. అసలు వాళ్ళిద్దరు కలిస్తే స్క్రీన్ మీద అది నెక్స్ట్ లెవెల్, నో డౌట్. అయినప్పటికి కూడా మీరు ఆ ట్రాక్ లో రకరకాల సీన్లు వేశారు. ఎందుకు ఏమిటి అలా అనే కాన్సెప్ట్ ని ఈ పరిశోధించి చాలా వరకు తీసుకురావాలని చెప్పేసి ఆ బ్లాస్టింగ్ సీన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా. అలాగే ఇందులో తేలుకుంటుంది అంటే ఏలు పెడతాడు కదా, ఏలు పెడతాడు, తర్వాత మంత్రాలు నేర్చుకుంటాడు. అంటే మాంత్రికుడు కూడా ఎంత జరిపోద్దండి మీకు, ఒక్క నిమిషం అని చెప్పేసి మంత్రగడికే బోనిచ్చి ఎందుకు అని అడక్కు తీసుకొని వెళ్ళిపోవాలి. ఆడు షాక్ అయిపోతాడు. అదొకటి థర్మామీటర్ జెన్నీ గారి క్యారెక్టర్ ఆయన బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.